ఎన్నో పర్యాయములు దేవుని యొక్క వాక్యము చేత దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడి దేవుని యొక్క సేవకుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే, తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే, అది నీ హృదయంలో నీకు చొచ్చుకుని పోకూడనట్లు, నీ హృదయం అనే భూమిపై, నీ హృదయం అనేటువంటి నేలపై ఆ విత్తనములు పడి మరగెత్తకూడనట్లు దానిని కఠినము చేసుకుని దేవుని యొక్క మాటను ఎన్నోసార్లు నీవు తిరస్కరించినావు. ఈ రోజు ఈ విధంగా ఏమేమి దేవుడు నాకు చేశాడు అని బాధపడుతున్నానే కానీ దేవునికి నేను చూపవలసిన విధేయత నేను చూపించాను. దేవుని యొక్క సన్నిధిలో నేను నడవవలసిన రీతిలో నేను నడవగలిగినా అనే ప్రశ్న చాలా మంది వేసుకోలేకపోతున్నారు. ఎన్ని వేళ్ళు అంటారు, గత సంవత్సరములు నీకు ఆకలి అవుతున్నప్పుడు ఆహారమే పెట్టి, బట్ట లేకపోయినప్పుడు నీకు బట్టలు ఇచ్చి, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో పర్యాలు పడిపోతూ ఉంటే నువ్వు అపాయములకు గురి కాకుండా లేవనెత్తుకుంటూ, వ్యాధులతో బాధపడుతుంటే రోగాలను బాగు చేసి, కష్టములతో బాధపడుతుంటే నీ దగ్గర నుంచి నేను ధైర్యపరిచిన అవన్నీ కూడా నేను మరిచిపోతా ఉన్నావు. అవన్నీ కూడా మరిచిపోతూ దేవుని యొక్క వాక్యానికి తలవంచగా, దేవుని యొక్క మాటకు విధేయత చూపగా ఉండని